ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో చూపిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజానీకాన్ని కోరారు. బీజేపీ విజయ్ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఒక్కసారి బీజేపీకి పగ్గాలు అప్పగించండి అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, అవసరమైతే సిఎస్ఆర్ నిధులను తీసుకొచ్చి పనులు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే కాంగ్రెస్ లోకే వెళ్తారని, ఆ రెండు పార్టీలు డబ్బులు నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తాయని విమర్శించారు బండి సంజయ్. అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం ఎజెండాగా బీజేపీ బరిలోకి దిగుతుందన్నారు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, అమృత్ పైసలు గాని, స్మార్ట్ సిటీ పైసలు గాని, స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు గాని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, ఉజ్వల పథకం కానీ, ఇట్లా అన్ని శ్మశాన వాటికల పైసలు కానీ, ఇవాళ కమ్యూనిటీ హాల్ల పైసలు కానీ, ఇవన్నీ కూడా గ్రామాలలో, పట్టణాలలో కూడా ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తున్నాయి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏముండాలి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మనకు ఒక్కసారి మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి, ఒక్కసారి కార్పొరేషన్ మాకు అప్పచెప్పండి. అభివృద్ధి ఏందో మేం చేసి చూపడతాం. ఇప్పటి వచ్చిన అభివృద్ధి నిధులను కూడా కేంద్రానియే. ఇవాళ మాకు అధికారం ఇవ్వకుంటే వాళ్ళ నిధులు వచ్చే పరిస్థితులు, నిధులు వచ్చినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిజాయితీగా మన కార్పొరేషన్, మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కార్పొరేషన్, ఈ మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్లను, మేయర్లను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారనే ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. పక్కా మీరు చైర్మన్లను, మేయర్లను మాకు అప్పగించండి, రాష్ట్ర పార్టీకి అప్పచెప్పండి. మీ మున్సిపల్లను, మీ కార్పొరేషన్లను అభివృద్ధి చేసే బాధ్యతను మేము పక్కా తీసుకుంటాం. మేము ఏందో నిరూపిస్తాం.